తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, హైదరాబాద్లోని ఇసుక, గ్రానైట్ వ్యాపారుల నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 8 చోట్ల 4 కంపెనీలో సోదాలు చేస్తున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టి కోట్లాది రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ దాడులతో వ్యాపారుల్లో టెన్షన్ నెలకొంది. తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, హైదరాబాద్లోని ఇసుక, గ్రానైట్ వ్యాపారుల నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 8 చోట్ల 4 కంపెనీలో సోదాలు చేస్తున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టి కోట్లాది రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. ఈడీ దాడులతో వ్యాపారుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లిఖిత, ఈడీ సోదాల నేపథ్యంలో మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే ఈడీ అధికారులు అయితే దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వ్యాపారవేత్తలు ఇటు ఈ యొక్క జీఎస్టీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నకిలీ పత్రాలను సబ్మిట్ చేస్తూ నష్టాలు చూపిస్తున్నారంటూ కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి పులి స్టాప్ పెట్టేందుకైతే ఈరోజు ఏకంగా 8 ప్రాంతాల్లోనైతే ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్తో పాటు అటు కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అటు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, అంతేకాకుండా వారి యొక్క ల్యాప్టాప్లు, పలు బ్యాంకు పత్రాలకు సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో వీరి దగ్గర ఏ విధమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన వివరాలు, ఆదాయము, ఆ ఆదాయం సమయంలో వీళ్ళు కొనుగోలు చేసిన ఆ యొక్క ఆస్తులు కావచ్చు, ఆస్తుల వివరాలు, వాటిని ఏ విధంగా కొన్నారు, ఎంతెంత అమౌంట్ పెట్టుకున్నారు, అంతేకాకుండా వాటిని ఏ ఆస్తులను ఏ విధంగా చూపిస్తున్నారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పలు వ్యాపారవేత్తల ఇళ్లల్లో, అలాగే వాళ్ళకు సంబంధించిన కార్యాలయాల్లో, కొంతమంది సన్నిహితుల ఆఫీసులలో కూడా ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు ఏసీబీ అధికారులు, అటు ఈడీ అధికారులు ఒక్కసారిగా వారి యొక్క దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఇటు జీఎస్టీ ఎగ్గొడుతూ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్న పనికి సంబంధించి ఇటు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఒకవైపు లాభాలు దండుకుంటూ ఆస్తులు కూడబెడుతున్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలను ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవడం కావచ్చు. ఆ ప్రణాళిక ప్రకారమే ఈ యొక్క సోదాలు అనేటివి కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించి కూడా మరిన్ని వివరాలు ఈరోజు సాయంత్రం వరకు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.